తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలో ఉన్న శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయంలో మహాకుంభాభిషేకం నేడు వైభవంగా జరిగింది. భారతదేశపు అత్యంత పురాతన శివాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో పునరావర్తన, జీర్ణోద్ధరణ, అష్టబంధన, మహాకుంభాభిషేక మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో నిర్వహించిన ఈ పవిత్ర కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ శిఖర కలశాలకు పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుండి పీఠాధిపతులు, అఘోరాలు హాజరయ్యారు. రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓ, ఆలయ ఈవోలు పాల్గొని కుంభాభిషేకంలో భాగమయ్యారు. పలువురు ప్రముఖులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బాత్తల గిరినాయుడు మాట్లాడుతూ గుడిమల్లం వంటి చారిత్రక ఆలయాల అభివృద్ధి మన సంస్కృతికి ప్రతీక అని అన్నారు. రాబోయే తరాలకు ఈ వైభవాన్ని అందించడం లక్ష్యమని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసింది. చలువు పందిళ్లు, తాగునీరు, క్యూ లైన్లు, అన్నప్రసాదం వంటి సదుపాయాలు కల్పించారు. భారీ రద్దీ దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మహాకుంభాభిషేకం అనంతరం ప్రాంత ప్రజలు సుభిక్షం కోసం ప్రార్థనలు చేశారు. భక్తుల హరిహర మహాదేవ నినాదాలతో గుడిమల్లం ఆలయం మారు ప్రోగింది. ఓం నమః శివాయ. షణ్ముఖుడండి, 6 ముఖాలు, 12 భుజస్కంధాలు. ఈ ఆలయము వెలిసినది. మహాకుంభాభిషేకము అంగరంగ వైభవంగా జరుగుతున్నది. భక్తాదులు శ్రీ పరశురామేశ్వర స్వామి ఆశీస్సులు. ఓం నమః శివాయ. శతమానం భవతి సదాయ పురుషః శతేంద్రియ ఆదిశ్యేవేంద్రియ ప్రథమం శతసం సంవత్సరం దీర్ఘమాయుః. ఒక విధంగా మనకి నేను ఒక చిన్న నా జీవితంలో ఫస్ట్ తప్పు అంటే తప్పు కాదు, ఒక కంప్లైంట్ ఇచ్చా. మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు. ఫస్ట్ కంప్లైంట్ నా జీవితంలో 54 సంవత్సరాలు. ఆ కంప్లైంట్తో అది ఆడికో తిరుక్కొని వచ్చేసింది. తిరుక్కొని వస్తూ అది నేను కూడా భయపడ్డా, మనం తప్పు చేసినామేమో, కంప్లైంట్ ఇచ్చినామనేది. ఆ కంప్లైంట్ తిరుక్కొని పోయి మంచి వ్యక్తులను కల్పించింది నన్ను. ఒక 10 మంది వ్యక్తులు. ఈ శివాలయం నేను చేయటం కూడా కొన్ని వందల శివాలయం చేస్తున్నాను నేను. ఈ వర్క్ కూడా నేను 10 చేసిన. మా కొలిక్కి వచ్చింది, నాకు రాలే. నాకు 2% ఎక్కువ మైనస్ చేసేసినారు. దాని తర్వాత ఏఎస్సీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది మెయిన్ టెంపుల్ కాబట్టి ఇది మీరే చేయండి అని చెప్పి డిఈ గారు, సూపరింట్ గారు చెప్పినారు. సరే మనం ఇక్కడ తిరుపతిలో ఉంటాం కాబట్టి మనం శివాలయం అనుకుని వచ్చినాక చైర్మన్ గారు, ఈఓ గారు చాలా సహాయంగా ఉన్నారు. అది ఒక 20 రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతున్నాం. ఒక ఛాలెంజ్గా తీసుకుని 20 మంది పెట్టుకుని 20 రోజుల నైట్ అండ్ డే వర్క్ చేసి
పూర్తి చేయాలా. పెట్టిన డేట్లో కుంభాభిషేకం అన్నకి ఒకటే చెప్పిన యువ గారు చైర్మన్ డేట్ ఏం భయపడబాకండి, మొత్తం పూర్తి చేసి ఒక్కరోజు ముందు ఇస్తాను, 4 రోజుల ముందే ఇచ్చేసి. ఈ ఆలయాలు చూస్తారు, ఈ ఆలయం చేయడంలో మీకు ఎలా అనిపిస్తుంది? దాదాపు మొట్టమొదటి శివాలయం కాబట్టి ఇవన్నీ మనకు అది ఇష్టమే. నేను మా వరంగల్ 1000 స్తంభాల గుడి లాస్ట్ టైం సీఎం గారు కల్చర్ మినిస్టర్ ఓపెన్ చేశారు. ఒక్క బ్యాంక్ కూడా సిమెంట్ స్టీల్ వాడకుండా ఏసీ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నామ్స్ ఏమంటే ఒక్క బ్యాగ్ సిమెంటు స్టీల్ వాడరు. ఆ వరంగల్ 1000 స్తంభాలు ఇప్పుడు కూడా ఎప్పుడు సిమెంట్ స్టీల్ వాడిందే లేదు. దాదాపు ఒక 200 శివాలయం చేసుకుంటా. ఈ తెలంగాణ ఆంధ్ర రెండు కలిపి ఈ పులిచంద్ర ప్రాజెక్ట్ ఈ సైడ్ 16 విలేజ్, ఈ సైడ్ 16 విలేజ్, దాంట్లో దాదాపు 6-7 శివాలయం నేనే చేసింది. ఇంకా కూడా 2 చేస్తున్నాను. ఇప్పుడు కూడా శివాలయం చేస్తున్నాను. ఈ ఆలయ విశిష్టత ఎలా ఉంది? ఈ ఆలయాలు చూస్తారు, మరి ఈ ఆలయం వాస్తుస్థితి ఎలా ఉందంటే? ఈ వాస్తుశిల్పి ఇది రౌండ్ విమానం అంటారు. ఇది పూర్వీ కాలంలో ఉన్న అట్లే ఉంది. ఎందుకంటే బ్రహ్మ భాగంలో బ్రహ్మ, విష్ణు భాగంలో విష్ణు, గురు భాగంలో గురువు అని పాత్రలు ఏం మారలేదు. ఇది ఓల్డ్ కల్చర్ ఎప్పుడు మారదు. ఇప్పుడు లేటెస్ట్గా మార్చకుండా వస్తున్నారు. భారతదేశంలోనే మొదటి శివాలయం అయినటువంటి శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ నెల 19వ తేదీ నుంచి ఈ రోజు వరకు జరిగిన కుంభాభిషేకం కార్యక్రమంలో అత్యంత దిగ్విజయంగా జరిగింది. మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు స్వామివారికి కలశాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా వారి తల్లి గారు వారు వచ్చి ఈరోజు ఈ మహాకుంభాభిషేకంలో పాల్గొని ఈ యొక్క కలశాలు పూజ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి భక్తుడు వచ్చిన వారు కూడా స్వామివారి కలశాలను చూసి చాలా ఆనందపడ్డారు. ఇది ఇంతవరకు చరిత్రలోనే ఈ కుంభాభిషేకం అనేది మా 300-400 సంవత్సరాల ముందు జరిగిందేమోనే కానీ ఒక 100 సంవత్సరాల వ్యక్తులు కూడా మా ఊర్లో ఉన్న వ్యక్తులు కూడా చెప్పారు, మా ఫాదర్స్ వాళ్ళ పెద్దవాళ్ళు కూడా. కాబట్టి ఇలాంటి పురాతన దేవాలయం నందు ఈ కుంభాభిషేకం చేయడము ఈ టీం మా అందరూ మా బోర్డు మెంబర్స్ కావచ్చు, మా ఎమ్మెల్యే గారు కావచ్చు, మా ఇక్కడ స్థపతి గారు కావచ్చు, ఈవో గారు కావచ్చు, మా స్వాములు పంతులు వారు మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి ఈ కుంభాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. దానికి అందరికీ పత్రికా విలేకరులకు కూడా వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఇంకా కూడా కార్యక్రమం కొద్దిగా ఉంది. రాత్రికి కళ్యాణోత్సవం ఉంటుంది 6 గంటలకి. కళ్యాణోత్సవం అయిన తర్వాత ఊరేగింపు ఉంటుంది. ఊరేగింపు అయిన తర్వాత మనం ప్రోగ్రాం ముగుస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఒక చిన్న విషయం, మా స్థపతి గారిని గురించి కూడా కొంచెం తెలియాలి. ఈ గుడి యొక్క స్థపతిని వీరు అనుకోకుండా ఇక్కడ రావడం, వారిని మేము వారి అద్దుల మీద తక్కువ లేకుండా ఆయన కొన్ని కోరిన వెంటనే కొన్ని కార్యక్రమాలు చేశారు. మాకు ఒక వారం రోజుల్లోనే కలశాలు పెట్టడం అని కూడా ఆయన ద్వారానే మాకు పర్మిషన్ వచ్చింది. ఇక్కడ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉంది కాబట్టి ఆయన ప్రయత్నంతో ఆ పరశురాముడు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఆ కలశాలు పెట్టించడం జరిగింది. మేము అవి పెట్టిన దానిలో మేము ఎంతో తన్మయమయ్యి మా గ్రామ ప్రజలు కూడా అది చూసి పులకించి ఈ యొక్క భక్తులకు ఎంతో మనోస్థైర్యం కలిగిస్తూ స్వామి ఎల్లవేళలా మాకందరికీ అండగా ఉంటాడని, అదేవిధంగా స్థపతి గారికి కూడా వాళ్ళకి ఆశీస్సులు ఉండాలని